రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాజమండ్రిలో కల్తీపాల ఘటన ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి రాజమండ్రికి ప్రత్యేక వైద్యుల బృందం రానుంది. కల్తీపాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యంపై ఢిల్లీ వైద్యుల బృందం ఆరా తీయనుంది. అనంతరం బాధితుల రిపోర్టు ఆధారంగా కలెక్టర్కు ఢిల్లీ వైద్యులు నివేదిక ఇవ్వనున్నారు. ఢిల్లీ రాజమండ్రిలో కల్తీపాల ఘటన ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి రాజమండ్రికి ప్రత్యేక వైద్యుల బృందం రానుంది. కల్తీపాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యంపై ఢిల్లీ వైద్యుల బృందం ఆరా తీయనుంది. అనంతరం బాధితుల రిపోర్టు ఆధారంగా కలెక్టర్కు ఢిల్లీ వైద్యులు నివేదిక ఇవ్వనున్నారు. ఇక ఢిల్లీ వైద్యుల బృందం పర్యటనపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. రాజేంద్ర, రాజమహేంద్రవరం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కల్తీపాలు ఘటనలో కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు అయితే తీసుకుంటుంది. విధానాల్లో గ్లైకాల్ ప్రభావంతో సమస్య తీవ్రమైందని కూడా అంచనాకు వచ్చిన నేపథ్యంలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ రవితేజ్ సూచనల మేరకు ముంబై నుంచి తెచ్చిన ఇంజక్షన్లను 10 మందికి బాధితులకైతే వేశారు. వీరి ఆరోగ్య పరిస్థితిని అయితే సమీక్షించేందుకు హైదరాబాద్ నుంచి క్రిటికల్ కేర్, నెఫ్రాలజీ, న్యూరో విభాగాల ప్రముఖ వైద్య నిపుణులను అయితే శనివారం రాజమహేంద్రవరానికి అయితే రానున్నారు. సుభాష్ కౌల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్టు, కిమ్స్ క్రాంతి కుమారు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అపోలో సింగం శెట్టి ఆదర్ సీనియర్ అసిస్టెంట్ అయిన ఈ పలు వైద్యులైతే రానున్నారు. ఈ నేపథ్యంలో కూడా కలెక్టర్ పూర్తి స్థాయిలో అయితే నివేదిక అయితే ఇవ్వనున్నారు. రాజేంద్ర, నివేదిక ఇవ్వడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అంటే ఎన్ని రోజులు సమయం తీసుకుంటున్నారు వైద్యులు? ప్రస్తుతం ఈ రాజమహేంద్రవరం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వీళ్ళ కల్తీపాల విషయం ఘటనపై కూడా ఈ ఆరోగ్య పరిస్థితి ఈ విధాలన్నీ కూడుకుని ఈ రోజు కానీ రేపు కానీ అయితే రానుందని కూడా తెలుస్తుంది స్థానిక పరంగా, అధికారుల పరంగా. అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.